మీడియాలో గైడెడ్ కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ అన్గైడెడ్ మీడియా. సో అన్గైడెడ్ మీడియా మీన్స్ వైర్లెస్ ట్రాన్స్మిషన్. సో గైడెడ్కి వచ్చేసి ఫిజికల్ పాత్ అనేది 2 డివైజెస్ బిట్వీన్ ది సమ్ కేబుల్స్, అంటే విత్ వైర్తో మనం కనెక్ట్ చేస్తాం. ఇక్కడ మనకి ఏంటి అంటే వైర్లెస్, వైర్ ఏమీ లేకుండా డివైజెస్ అనేది సిగ్నల్స్ ద సమ్ యాంటీనాస్ ద్వారా కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో హియర్ నో ఫిజికల్ ఎస్టాబ్లిష్మెంట్ బిట్వీన్ ది 2 or more డివైజెస్ కమ్యూనికేటింగ్ వైర్లెస్లీ. సో ఇక్కడ కమ్యూనికేషన్ అనేది వితౌట్ వైర్తో వర్క్ అవుతుంది. నెక్స్ట్ వైర్లెస్ సిగ్నల్స్ ఆర్ స్ప్రెడ్ ఓవర్ ది ఎయిర్. సో మెయిన్ మీడియా ఇక్కడ ఏంటంటే ఎయిర్ని యూజ్ చేసి సో కమ్యూనికేషన్ సిగ్నల్స్ అనేది పాస్ చేస్తాము. అండ్ ఆర్ రిసీవ్డ్ అండ్ ఇంటర్ప్రిటెడ్ బై ది అప్రోప్రియేటెడ్ యాంటీనాస్. సో దానికి అప్రోప్రియేట్ అయిన యాంటీనాస్తో సిగ్నల్స్ అనేది ఇక్కడ సిగ్నల్స్ ద్వారా వన్ డివైస్ టు అనదర్ డివైస్కి డేటా అనేది ట్రాన్స్మిట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఈ అన్గైడెడ్లో రేడియో ట్రాన్స్మిషన్ అనేది 6 బ్యాండ్స్గా డివైడ్ చేశారు. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ కెన్ బి యూజ్డ్ ఫర్ ది వైర్లెస్ ట్రాన్స్మిషన్ అండ్ దాని యొక్క రేంజెస్ అనేది విజిబుల్ లైట్. సో రేడియో వేవ్స్ 10⁻⁻⁻⁻1, మైక్రోవేవ్స్, ఇన్ఫ్రారెడ్ అండ్ అల్ట్రావైలెట్, ఎక్స్రేస్, గామా రేస్ యొక్క దాని యొక్క రేంజెస్ అనేది ఇక్కడ మనం 6 బ్యాండ్స్గా డివైడ్ చేసాం. ఓకే, సో ఇక్కడ మన అన్గైడెడ్ మీడియా వచ్చేసరికి అగైన్ 3 టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే అంటే రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్, ఇన్ఫ్రారెడ్ వేవ్స్. ఫస్ట్ వన్ రేడియో ట్రాన్స్మిషన్ చూద్దాం. ఇట్ ఈస్ ఈజీ టు జనరేట్ బికాస్ ఆఫ్ ఇట్స్ లార్జ్ వేవ్ లెంత్. ఇట్ కెన్ బి పెనట్రేట్ త్రూ ది వాల్స్ అండ్ స్ట్రక్చర్ ఎలెక్. సో ఇక్కడ ఏంటి అంటే రేడియో ట్రాన్స్మిషన్ అనేది ఈజీగా జనరేట్ చేస్తాం, ఎందుకంటే లార్జ్ వేవ్ లెంత్ కలిగి ఉంటుంది. ఇది వాల్స్ అంటే గోడ ఉన్న అది మనకి సిగ్నల్స్ అనేది దాన్ని దాటి కూడా పాస్ అవుతుంది. ఓకే, సో దీని యొక్క ఫ్రీక్వెన్సీ యొక్క రేంజ్ అనేది 3 Hz. దీని యొక్క రేంజ్ అనేది 3 Hz to 300. నెక్స్ట్ ఎక్కువగా రేడియో ట్రాన్స్మిషన్స్ అనేది FM రేడియోస్, కార్డ్లెస్ ఫోన్స్ అండ్ యూజ్ దీస్ వేవ్స్. మెయిన్గా FM రేడియోస్, కార్డ్లెస్ ఫోన్స్కి ఇక్కడ మనం ఈ రేడియో ట్రాన్స్మిషన్ మీడియా అనేది యూజ్ చేస్తాము. సమ్ ఎగ్జాంపుల్ డయాగ్రామ్ అనేది. సో ఇక్కడ ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్. సో ఇక్కడ 2 యాంటీనాస్ ఉంది. ఇది ట్రాన్స్మిటర్ యాంటీనా, రిసీవర్ యాంటీనా. సో ఇక్కడ మనకి వేవ్ లెన్స్ ద్వారా, రేడియో వేవ్స్ ద్వారా వన్ డివైస్ టు అనదర్ డివైస్ అనేది సిగ్నల్స్ ద్వారా యూజింగ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది ఎయిర్ ద్వారా మన సిగ్నల్స్ అనేది స్ప్రెడ్ అవుతుంది వితౌట్ వైర్స్. ఓకే, సో ఇక్కడ ఈ రేడియో ట్రాన్స్మిషన్ యొక్క మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే వన్ సెండరు మెనీ రిసీవర్స్. అంటే వన్స్ మనం సెండ్ చేస్తే నెంబర్ ఆఫ్ రిసీవర్స్ అనేది ఆ డేటా అనేది రిసీవ్ చేసుకోవచ్చు. సో ఇది మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ రేడియో ట్రాన్స్మిషన్. నెక్స్ట్ వన్ మైక్రోవేవ్ ట్రాన్స్మిషన్స్. సో మైక్రోవేవ్స్ అగైన్ టెరెస్ట్రియల్ మైక్రోవేవ్స్ అండ్ శాటిలైట్ మైక్రోవేవ్స్. టెరెస్ట్రియల్స్ మైక్రోవేవ్స్ అనేది లోకల్ యూజ్ చేస్తాము, శాటిలైట్స్ అనేది గ్లోబల్గా యూజ్ చేస్తాం. ఓకే, దీని యొక్క డయాగ్రాము ట్రాన్స్మిటర్ యాంటీనా, రిపీటర్ యాంటీనా సమ్ స్ట్రైట్ లైన్స్ ద్వారా సిగ్నల్స్ అనేది పాస్ చేస్తుంది. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అబోవ్ ది 100 హెడ్జెస్ టు ది ట్రావెల్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అండ్ సిగ్నల్స్ స్టాండ్ బై ది బీమింగ్ ద్వారా మనకి ఇక్కడ దాని యొక్క స్పీడ్ రేంజ్ బట్టి ఒక స్ట్రైట్ లైన్గా డేటా అనేది ట్రాన్స్మిటర్ టు రిసీవర్కి రీచ్ అవుతుంది. ఇట్ ట్రావెల్స్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్లో ట్రావెల్ చేస్తుంది. మైక్రోవేవ్స్ ఆర్ అన్డైరెక్షనల్ కూడా సమ్టైమ్స్. సో ఇది మెయిన్ మీడియాగా ఎయిర్ తీసుకుంటుంది కాబట్టి అన్డైరెక్షనల్ పాత్ని కూడా. నెక్స్ట్ ఇది దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే షార్ట్ డిస్టెన్స్ అది మూవ్ చేస్తుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది. లాంగ్ డిస్టెన్స్లో అండ్ యాంటీనా వేవ్స్లో అటెన్వేషన్లో కూడా దీని యొక్క డైరెక్షన్ అనేది కలిగి ఉంటుంది. మైక్రోవేవ్స్ అనేది ట్రాన్స్మిషన్. దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే దిస్ ట్రాన్స్మిషన్ ఈజ్ చీపర్ దాన్ యూజింగ్ ది కేబుల్తో కంపేర్ చేస్తే ప్రీవియస్ కోయాక్సియల్ ట్విస్టెడ్ వైర్తో చూసుకున్నట్టయితే ఈ ట్రాన్స్మిషన్ మీడియా అనేది చీప్ బడ్జెట్ అనేది లో బడ్జెట్ ఉంటుంది. నెక్స్ట్ కమ్యూనికేషన్ ఓవర్ ది ఓషన్ కెన్ ఆల్సో బి అచీవ్డ్. సో ఇక్కడ మనకి సీస్ ఆసియన్ సముద్రం కమ్యూనికేషన్స్లో మనం ఎక్కువగా ఈ మైక్రోవేవ్ ట్రాన్స్మిషన్స్ అనేది ఆ పర్పస్లో ఎక్కువగా యూజ్ చేస్తుంటాము. నెక్స్ట్ లాస్ట్ వన్ అన్గైడెడ్ ట్రాన్స్మిషన్ మీడియాలో ఇన్ఫ్రారెడ్ ట్రాన్స్మిషన్. సో దిస్ వేవ్ ఈజ్ యూజ్డ్ ఫర్ వెరీ షార్ట్ రేంజ్ కమ్యూనికేషన్ పర్పస్ సచ్ యాజ్ టెలివిజన్ అండ్ ఇట్స్ రిమోట్. సో ఇక్కడ మనం విత్ ఇన్ ది హౌస్ పర్పస్గా టీవీ సమ్ రిమోట్ ద్వారా మనం దాన్ని మెయింటైన్ చేస్తూ ఆపరేట్ చేస్తుంటాం. అండ్ ఏసీస్ అంటే విత్ ఇన్ ది స్మాల్ రేంజ్ ఆఫ్ కమ్యూనికేషన్స్లో మన ఇన్ఫ్రారెడ్ ట్రాన్స్మిషన్ అనేది యూజ్ చేస్తాము. ఇన్ఫ్రారెడ్ ట్రావెల్స్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ హెన్స్ ఇట్ ఈస్ డైరెక్షన్ బై ది నేచర్.
నేచర్ ద్వారా దీని యొక్క డైరెక్ట్స్ అనేది పాస్ చేస్తాము. ఇట్ కెనాట్ క్రాస్ వాల్ లైక్ ఏ ఆబ్స్ట్రాక్ట్. సో మనకి స్ట్రైట్గా రిమోట్ కంట్రోల్ అనేది కూడా ఒక సింగిల్ స్మాల్ ఏరియా డిస్టెన్స్లో మాత్రమే అది మూవ్ చేయగలం. మనం ఒక వన్ హౌస్ టు అనదర్ హౌస్ అంటే వాల్ అనేది ఉంటుంది కాబట్టి అక్కడ మనకి పెనట్రేట్ అవ్వదు, అంటే సిగ్నల్స్ అనేది పాస్ చేయదు అనమాట. ఒక షార్ట్ రేంజ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏరియా మాత్రమే యూజ్ చేస్తాము, లైక్ హౌస్, టీవీస్, రిమోట్, ఇవన్నీ ఇన్ఫ్రారెడ్ ట్రాన్స్మిషన్. సో దిస్ ఈజ్ ది గైడెడ్ అండ్ అన్గైడెడ్ ట్రాన్స్మిషన్ మీడియా. సో ఇది మీకు నోట్స్గా కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.